ఈ గొప్ప శుక్రవారం దినాన, ఈ శుభ శుక్రవారం దినాన ఆయన పలికినటువంటి మాటల్లో మొట్టమొదటి మాట క్షమాపణ. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా క్షమాపణ అనేది మనం ఎప్పుడు ఎవరి దగ్గర కోరుతాము? క్షమాపణ అనేది మనకు ఎందుకు అవసరం అవుతుంది? అసలు ఈ క్షమాపణ అనే గుణం ఉండడం వలన మనకు వచ్చే లాభం ఏంటి? ఇందులో ఏమైనా మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని మనం చూస్తే, క్షమించడం వలన, క్షమాపణ కోరడం వలన అక్కడ ఏమవుతుందండి? మానవ సంబంధాలు నిలబడతాయి, సమాధానము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఏ పాపం చేశాడని చెప్పేసి తన తండ్రి దగ్గర క్షమాపణ అడగాలి? దేవుడు ఏ తప్పు చేశాడని చెప్పేసి తన తండ్రి దగ్గర క్షమించమని కోరాలి? అయితే ఆ సందర్భంలో కూడా తన గురించి తాను ఆలోచించుకోలేదు, కానీ తను ప్రేమించినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి మాత్రమే ఆలోచించాడు. ఏమని చెప్తుంటున్నాడంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం దయచేసి ఒకరు తీసుకొని ధ్యానించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ వారు ఏం చేస్తున్నారంటే, వారు ప్రయాణమై వచ్చి దేవుని పట్టుకుని సిలువకి గురి చేసిన తరువాత ఆ యొక్క పైన చూస్తే కపాలం అనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి అని చెప్పేసి వ్రాయబడి ఉంది. ఇక్కడ ఎందుకు ఆయన తండ్రి దగ్గర అడుగుతుంటున్నాడు? మరి వారిని క్షమించే అధికారం ఈయనకు లేదా అంటే, ఈయన శిక్షా విధిలో ఉంటూ మనుషునిగా ఉంటున్నాడు కాబట్టి క్షమించే అధికారం ఈయనకు లేదు. ఒక మనిషి శిక్షా విధిలో ఉన్నప్పుడు క్షమించేటువంటి అధికారం ఉండదు. క్షమాపణ కోరుమని దేవుని దగ్గర ఆయన క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి కుటుంబమా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చెప్తున్నటువంటి ఒకే విషయం ఏంటంటే, క్షమాపణ అనేది మనము ఎవరి దగ్గర కోరాలి? తండ్రి అయినటువంటి దేవుని దగ్గర కోరాలి. ఎందుకు అని చెప్పేసి అంటే, క్షమించేందుకు నీకు నాకు అర్హత లేదు. ఎందుకంటే మనం కేవలము మనుషులం మాత్రమే. క్షమాపణ అనేది మానవుని యొక్క జీవనంలో చాలా ప్రధానమైనటువంటి విషయము. మనము క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఒకవేళ మనము మన రుణస్థులకు, మనం ఎప్పుడూ కూడా పరలోకపు తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటాము కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మీరు మా యొక్క రుణములను, అపరాధములను క్షమించుము. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పేస్తాము కదా. నిజంగానే ఈరోజు మన ఎడల ఎవరైనా ఏదైనా తప్పిదం చేసినప్పుడు వారిని నిజంగానే క్షమించేటువంటి స్వభావం నీకుందా? నిజంగానే వారిని క్షమించేటువంటి గుణం నీలో ఉందా? ఎందుకు నేను క్షమించాలి? వారు నాకు మోసం చేశారు కదా, వారు నాకు అన్యాయం చేశారు కదా, వారు నా మీద అన్యాయంగా తప్పు మోపారు కదా, అన్యాయంగా నన్ను నిందలకు గురి చేశారు కదా, నన్ను శ్రమల పాలు చేశారు కదా, నేను ఎందుకు క్షమించాలి అనేటువంటి అహంకారపు స్వభావం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీవు చేసినటువంటి తప్పులను క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరు కూడా పరిశుద్ధులం కాదండి. తెలుసో తెలియకో మనం ఏం చేసి ఉంటామో మన కళ్ళ ద్వారా తప్పు చేసి ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా పాపపు క్రియలు చూసి ఉంటాం. మనము మాట్లాడే మాటల ద్వారా దేవాతి దేవుడికి వ్యతిరేకంగా మనము మాట్లాడి ఉంటాం. మన క్రియలు, మన నడత కదా, ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకంగా మనము తప్పు చేసి ఉంటాం. అయినా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నేత్రాలతో చేసినటువంటి తప్పుకి ఈరోజు నిజంగా నీ నేత్రాలకు క్షమాపణ ఉందా? నీ చేతులతో చేసినటువంటి ఆ తప్పుడు కార్యాలకు దేవుడి దగ్గర నిజంగానే నీ చేతులకు క్షమాపణ కలిగించిందా? నీ నడక ద్వారా చేసినటువంటి ఆ దుష్కార్యపు నడకలకు దేవుని దగ్గర నీ నడకలకు క్షమాపణ కలిగిందా?
నీ శరీరంతో జరిగించిన కార్యాలకు నీ శరీరానికి క్షమాపణ కలిగి ఉందా? ఇక్కడ చూడండి, పాపము అంటే రెండు విధాలుగా మనము చూస్తుంటున్నాం. ఒకటి శరీరము, ఇంకొకటి ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి నీ శరీరంలో నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క పాపపు క్రియకి ఆయన పరిశుద్ధుడుగా ఉండి కూడా నీ శరీరానికి పాప విమోచన కలిగించాలని తన శరీరాన్ని సిలువకు అప్పచెప్పుకున్నాడు. తన శరీరాన్ని సిలువకి అప్పచెప్పి నీ శరీరానికి పాప విమోచన అనేది కలిగించాడు. మరి ఆత్మ సంగతి ఏంటి? ఆత్మలో నువ్వు తలంచినటువంటి ఆ తలంపులు, ఆత్మలో దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ఆయన యొక్క ఆత్మను దుఃఖపరిచే రీతిగా నువ్వు తలంచినటువంటి స్థానము, దేవుని పెట్టుకోవలసినటువంటి ఆ యొక్క ఆత్మలో నువ్వు ఇంకొకటి పెట్టుకొని ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మరొక దానానికి ఇచ్చి ఆ ఆత్మను కూడా నువ్వేం చేసావో పాపంలో తీసుకెళ్ళిపోయావు. మరి ఆత్మ సంగతి ఏంటి? ఒకసారైనా నీ ఆత్మ గురించి నువ్వు దేవుని దగ్గర మొర్ర పెట్టావా? ప్రభువా, నా శరీరంతో జరిగించినటువంటి ప్రతి పాపపు క్రియకు నీవు నీ శరీరం ద్వారా విమోచన కలిగించావు. మరి నా ఆత్మ సంగతి ఏంటయ్యా? నా ఆత్మ క్షమించబడిందా? పాపపు క్రియలు జరిగించినటువంటి నా ఆత్మలో, ఆ మనసులో జరిగించినటువంటి కార్యాలు, యోచనలకు నాకు క్షమాపణ కలిగిందా అని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన సంగమా, పాప విమోచన, పాప క్షమాపణ అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రధానమైనది. ఆయన ఆ సమయంలో కూడా ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగురు. కొన్ని సందర్భాల్లో చూడండి, మన జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు చాలా పలు రకాల విధాలైనటువంటి ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. నీలో తప్పు ఉండదు, నీలో అన్యాయం ఉండదు, నువ్వు చేసింది మంచిదే అయి ఉండొచ్చు. అయినా కూడా ఎదుటి వారు దాన్ని గ్రహించలేక ఆ సమయంలో వారు ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, నీ పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు మనకు నేర్పించినటువంటి ఒకే ఒక్క కార్యము, సిలువ కార్యము, మౌనంగా ఉండిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండిపోయాడు. మరి తన ప్రాణాన్ని పెట్టుటకు ఆయనకు అధికారం ఉండేటప్పుడు మరి ఎదిరించి మాట్లాడే అధికారం ఆయనకి లేదా? ఖచ్చితంగా ఉంది. అయితే ఆయన చూపిస్తున్నటువంటి ఆ సిలువ కార్యం ఏంటంటే, మన మీద ఉన్నటువంటి ప్రేమ అక్కడ ఏం చేసింది? మౌని అయి ఉండిపోయినాడు, మౌనంగా ఉండిపోయాడు. ఏ పలు మాట మాట్లాడలేదు. అసలు మీరు నన్ను ఎందుకు కొడతారని చెప్పేసి నిలదీయలేదు. నాదో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, నన్ను ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతుంటున్నారు, ఎందుకు నన్ను అవమానం చేస్తుంటున్నారు, ఎందుకు నా మొహం మీద ఉమ్మివేస్తుంటున్నారు, ఎందుకు ముందు ఒకరు వెనుకొకరు తన్నుతుంటున్నారు, ఎందుకు నా వస్త్రాలని చింపి చీట్లు వేసుకుంటున్నారు అని ఏ మాత్రము కూడా ఎదిరించి ఒకే ఒక్క మాట మాట్లాడలేదండి. కారణం మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనను మౌనంగా ఉండిపోయే రీతిగా చేసింది. మౌనంగా ఉండిపోయి ఆయన తన ఆత్మతో తండ్రికి మొర్ర పెడుతుంటున్నాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా, దయతో వీరిని క్షమించు. ఆ సమయంలో కూడా ఏందయ్యా అంత క్షమాగుణం, అంత దయాలత్వం ఏంది? ఈరోజు మనుషుల్ని గమనిస్తే, మనము మనుషుల్ని చూస్తే, మనిషికి వ్యతిరేకంగా ఒక తప్పు చేసినారంటే వాళ్ళకి ఎట్లుంటుందంటే, మనిషి ఎదురుగా వస్తే ఒక కత్తి తీసుకుని పొడిచి చంపేస్తామా అన్నంత కోపాన్ని పెట్టుకుంటున్నారు. అలాంటి ద్వేషంతో నిండిపోయి ఉంటున్నారు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే అలా ఉండేటప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి వారే అలా జీవిస్తూ ఉండేటప్పుడు, మరి దేవుని గురించి తెలియనటువంటి వారి పరిస్థితి ఏంది? వారికి మనం ఏం చెప్తాం? క్రీస్తు ప్రేమను నువ్వు ఎలా కనుపరుస్తావు? క్రీస్తు ప్రేమను నువ్వు ఎలా వెల్లడిపరుస్తావు? దేవుడు చెప్తాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ఏం చేశాడంట? తన ప్రాణాన్ని పెట్టి ఉంటున్నాడు. తన ప్రేమను ఆ రీతిగా వెల్లడిపరుస్తుంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక్క కార్యము, మనకి ఇతరుల మీద ప్రేమ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు, దేవుడు ఏ రీతిగా ఎన్ని అవమానాలైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత ఆయనను నిందల పాలు చేసినా, తప్పేమీ లేకపోయినా, ఆయన వచ్చింది మంచి విషయానికే అయినప్పటికీ కూడా ఆయన ఏ రీతిగా హింసకు గురి చేసినా, ఆయన ఏ విధంగా అయితే నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయాడో, అదే మనం ఈరోజు ఆ సిలువ కార్యం ద్వారా మొదటి మాటలో నేర్చుకోవాల్సి ఉంది. క్షమాగుణం అనేది మనకు చాలా ప్రధానమైనది. ఇంకా మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో
మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము ఒకసారి ధ్యానిస్తే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న మీకు ఎడల ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, వాణ్ణి క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఎంత తేట తెలివిగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉందంటే, అక్కడ ఏమని చెప్తుంటున్నారు చూడండి. మీకు ఒకవేళ ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు ఏం చేయాలంట, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. ఈ సంభాషణ జరిగినప్పుడు మేము ఇంట్లో కాస్త డిస్కషన్ చేసినాం. చిన్నది ఉదాహరణకి చెప్తుంటున్నాను. కొన్ని విషయాలు డిస్కషన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, కరెక్టే, క్షమించేటువంటి స్వభావము, క్షమించే గుణం మనలో ఉండాలి కదా. కాబట్టి మనం ఎవరికైనా వ్యతిరేకంగా తప్పు చేస్తుంటే మనం డైరెక్ట్ గా వాళ్ళని మాట్లాడించి క్షమించమని అడుగుదామా? అడిగేస్తే పోతుంది కదా. హల్లెలూయా. నిజమే, కరెక్టే, నేను దానికి అంగీకరిస్తాను, దానికి ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ చూడండి, ఒక మనిషి మన మీద పీకల కాన కోపం ఉంటుంది అనుకుందాం, మన మీద ద్వేషం ఉంది, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు అని భావిస్తే మనము ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి తప్పైపోయింది నన్ను క్షమించంపేసి కాలు మీద పడినట్లయితే ఏమవుతుంది? క్షమించేస్తారా? ఆ కోపము ఇంకాస్త రెట్టింపు అయిపోతుంది. హల్లెలూయా. ఆ రెట్టింపు అయిపోయి అదేమైతుందంటే వేరే అనర్థాలకి దారితీస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ విషయం నేను ఎందుకు చెప్తుంటున్నానంటే, ఇక్కడ మనకు వాక్యం ఒకటి నేర్పిస్తుంది. విరోధం ఉంది అని చెప్పేసి అనిపించినప్పుడు మనం ఏం చేయాలా? నిలువబడి ప్రార్థన చేసే ప్రతిసారి కూడా క్షమించమని అడగాలి. ఎవరిని అడగాలి? తండ్రి అయినటువంటి దేవుని దగ్గర. ప్రభువా, అయ్యా, తెలుసో తెలియకో ఒకరిని నేను దుఃఖపరిచాను, ఒకరిని నేను బాధ పెట్టాను, సమాధాన పడుటకు నేను సిద్ధమే. అయితే అక్కడ చూసినట్లయితే సిద్ధంగా లేదు. క్షమాపణ అడిగేదానికి నేను సిద్ధమే, క్షమించేందుకు సిద్ధంగా లేదు. నిమ్మలమైనటువంటి మనస్సును దయచేయ్యా. మీరు అనుకుంటే అన్నీ కూడా సాధ్యమవుతుందయ్యా. మీకు అసాధ్యమైనటువంటి కార్యం ఏదీ లేదయ్యా. మొట్టమొదటిగా నేను చేసిన తప్పుని, నేను చేసినటువంటి పాపాన్ని, మిమ్మల్ని దుఃఖపరిచే రీతిగా నేను నడుచుకున్నటువంటి ఆ విధానాన్ని దయతో క్షమించయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవాతి దేవుణ్ణి నువ్వు ఆ పశ్చాత్తాపంతో అడిగినప్పుడంట దేవుడు నీ పాపాన్ని క్షమించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషం కూడా ప్రేమగా మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి దగ్గర అడగాలి నువ్వు క్షమించమని? నేరుగా పోయి మనిషి కాళ్ళ మీద పడిపోదామా? నేరుగా పోయి అడిగేద్దామా? సాధ్యం అవుతుందా అది అసలు? హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరికెవరు కూడా విరోధులు కాదు. హల్లెలూయా. ఎవరికెవరు కూడా శత్రువులు కాదు. ఆయన ఒకటే నేర్పించాడు, ప్రేమను మాత్రమే చూపించాడు. ఒకే జాతి, మానవ జాతి. హల్లెలూయా. అందులో స్త్రీ పురుషులు అనేది ఇద్దరున్నారు అంతే. ఈ జాతులు, కులాలు, మతాలు అన్నిటినీ కూడా క్రియేట్ చేసుకుంది, పెట్టుకుంది మనుషులే. ఆయన చెప్తుంటున్నాడు, ఒక జంతువుగా పుడితే జంతువుకు సహాయం చేయాలంటే జంతువే కావాలి. ఒక ఈగకు సహాయం చేయాలంటే ఈగే వెళ్ళాలి. ఒక చీమకు సహాయం చేయాలంటే చీమే వెళ్ళాలి. మన మానవ జాతికి సహాయం చేయాలంటే మానవుడే ఉండాలి. అలా ఉండాల్సినటువంటి మానవుడు ఏ విధంగా ఉండాలనే కార్యాలని శిలువ కార్యం ద్వారా మనకు నేర్పిస్తుంటున్నాడు. ఆయన క్షమాగుణం కలిగినటువంటి దేవుడు, ఆయన దయాలత్వం కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనకు విరోధులు ఎవరూ లేదు. పొరపాటున ఒకవేళ విరోధులుగా ఎవరైనా భావించి ఉంటే మనం ఈ రోజు నుంచి చేయవలసినటువంటి కార్యం ఒకటే, ఏంటంట? దేవుని యొక్క పాద సన్నిధిలో క్షమించమని ప్రార్థన చేయటం మాత్రమే. హల్లెలూయా. నువ్వు నేను ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదు. మరి దేవుడు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. దావీదు రచించినటువంటి కీర్తనలో ఒక వాక్యం సెలవిస్తుంది. దావీదు రచించినటువంటి కీర్తన 86వ కీర్తన. దయచేసి నాతో పాటు మీరు కూడా బైబిల్ ఓపెన్ చేయండి. 86వ కీర్తన 5వ వచనం.
అక్కడ దావీదు గారు తేట తెలివిగా ఒక మాట పలుకుతుంటున్నాడు. ప్రభువా ప్రభువా నీవు నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు, కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దావీదు గారు తనున్నటువంటి దీన దశలో, దరిద్రపు దశలో, తన ప్రాణము చిక్కులబడిపోయినప్పుడు, తను ఎవరికి మొర్ర పెట్టాలా అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడంట, ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన వైపు ఎత్తి ఆయన ఒకటి కోరుతుంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవయ్యా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడువు, ఎవరైతే నీకు మొర్ర పెడతారో వారి అందరి ఎడల కృపా అతిశయము గలవాడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి ఒకవేళ నీ ఎడల తప్పిదం చేసి ఉంటే, ఒక మనిషి నీ ఎడల ఎంత పెద్ద తప్పు చేసి ఉన్నా, నీ ఎడల నిన్ను దుఃఖపరిచే రీతిగా నడుచుకొని ఉన్నా, నీకు ఒకవేళ వాళ్ళు వచ్చి సారీ చెప్పి మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే క్షమించుటకు సిద్ధ మనసు నీవు కూడా కలిగి ఉండాలి. నిన్ను 2 దెబ్బలు వేశారా, తిన్నావా, పొరపాటు అయ్యింది, మరొక దినాన వచ్చి ఏదో పొరపాటు అయిపోయింది, దయతో నన్ను క్షమించు అంటే క్షమిస్తావా నువ్వు? నిన్ను అనరాని మాటలు అనేసుంటారు, ఎప్పుడు కూడా నువ్వు వినిండు అలాంటి మాటలు వినేసుంటావు. ఒకానొక దినాన వచ్చి తప్పైపోయింది, ఆవేశంలో ఏదో మాట్లాడేశాను, అనేశాను, దయతో క్షమించు, క్షమిస్తావా? హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి మనసు నీకుందా ఈరోజు? నీ ఎడల తప్పిదం చేసినటువంటి వ్యక్తిని, నీ ఎడల తప్పిదం చేసినటువంటి మనుషులను క్షమించే స్వభావం నీలో ఉందా? ఉంటే నిజంగా నువ్వు దేవుని బిడ్డవే, ఉంటే నిజంగా నువ్వు క్రైస్తవుడివే. నీకు ఎంతటి అన్యాయం చేసి ఉన్ని, నీ నిందల పాలు చేసి ఉన్ని, నిన్ను అవమానం చేసి ఉన్ని, దేవుడు అదే కదా నేర్పిస్తుంటున్నాడు. దేవునిలో పాపం ఏమైనా ఉందా? ఆయనలో అసూయ ఏమైనా ఉందా? ఆయనలో స్వార్థం ఉందా? ఆయనలో కళంకం ఏమైనా ఉందా? తనలో మచ్చైనను ముడతైనను ఉందా? లేదే. మరి అలాంటి దేవుని లోకము పాపిగా ఎంచుబడి, పాపిగా ఎంచుకొని ఆయన సిలువ గురి చేసింది. మరి ఆయన క్షమించలేదు. ఈరోజు ఎదుటివారిని ఎడల పాపం చేసినప్పుడు నువ్వు క్షమించేటువంటి మనసు నీకు లేదు అంటే నీ తప్పులు ఎన్నున్నాయి? 1, 2? నీ తప్పుల చీటి తీస్తే, నీ తప్పుల యొక్క చీటిని చూస్తే అది ఎలా ఉంటుంది? లెక్క మించిపోయి ఉంటుంది, ఇసుక రేణువుల కంటే అధికమైపోయి ఉంటుంది, తల వెంట్రుకల కంటే కూడా మించిపోయి ఉంటుంది. అన్ని తప్పులు పాపాలు పెట్టుకొని మరి నీవే పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ ఉండేటప్పుడు, అలాంటి పాపినటువంటి నిన్నే దేవాతి దేవుడు క్షమించినప్పుడు ఎదుటి వారిని ఎడల చేసినటువంటి తప్పును నువ్వు క్షమించలేవా ప్రియ సహోదరి సహోదరుడా? ఎదుటివారు తెలుసో తెలియక నీ పట్ల చేసినటువంటి తప్పుని నువ్వు క్షమించలేవా? క్షమించే గుణము నువ్వు లేకున్నట్లయితే, క్షమించే గుణం నీలో లేదంటే ఈ రోజు నుంచి నిజంగానే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి అని చెప్పుకోవద్దు. దేవుడు అదే నేర్పిస్తుంటున్నాడు ఇక్కడ. నీలో శాంతి లేదు, సమాధానం లేదు, అసూయను నింపుకున్నావు, ద్వేషాన్ని నింపుకున్నావు, పగను ప్రతీకారాలను పెంచుకున్నావు. మరి ఎలా చెప్పుకుంటావు నే విశ్వాసిని, నే విశ్వాసురాలుని, నే సేవకుడిని, నే సేవకురాలుని అని చెప్పేసి ఎలా చెప్పుకుంటావు? అసలు ఆ నోటిలో ఎట్లా చెప్తావు నువ్వు? క్షమించే స్వభావమే నీలో లేదే, క్షమించేటువంటి మనస్సే నీకు లేదే. నేనంతా నువ్వింత అని చెప్పేసి మాట్లాడేటువంటి గుణాతిశయాలు నీలో ఉంచుకొని, నేను దేవుని బిడ్డను, నేను 40 సంవత్సరాల నుంచి సేవకుడిని, నేను 50 సంవత్సరాల నుంచి విశ్వాసిని, నేను బీదలకు అది చేశాను, బీదలకు ఇది చేశాను, నేను అలా ఉన్నాను, ఇలా ఎవరికి కావాలి? ఎదుటిగా కనబడేటువంటి నీ సహోదరుణ్ణి నువ్వు క్షమించలేదంటే కంటికి కనపడినటువంటి కార్యాలు నీలో ఎన్నో ఉంటున్నాయి. మరి దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడని అనుకుంటున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మనం ఆలోచించే వారిగా ఉండాలి. నిజమైనటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమకు కారణమే ఈరోజు గుడ్ ఫ్రైడే సిలువ మీద వేయబడినాడు.
ఆయన ఈ 7 మాటలు పలికినాడు అని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా కూడా సంఘాల్లో ఈ రోజు మాటల్ని పంచుకుంటున్నారు. మరి మిగిలిన రోజుల్లో ఈ మాటలన్నీ ఎక్కడికి వెళ్తాయి? సంవత్సరానికి 1 రోజు మాత్రమే ఆయన ఈ కార్యాలు నేర్పించాడా? ఆయన ధరించుకున్నప్పుడు మొదలుకొని జీవితాంతం వరకు కూడా జీవించమని నేర్పించాడా? ఒకసారి మనం ఆలోచించేటువంటి వారిగా ఉండాలి. ఈ శుభ శుక్రవార దినాన మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మన ఎడల తెలుసో తెలియక ఎవరైనా తప్పు చేస్తున్నా, తప్పుగా ప్రవర్తించినా, వారిని చూసినప్పుడు అసహించుకోవడమో, వారిని చూసినప్పుడు దూషించడమో, వాళ్ళని చూసినప్పుడు ఏదో ఒక మాట సణుగుడమో గొనుగుడమో దయచేసి చేయొద్దండి. ఎందుకంటే దేవుడు మనకు అది నేర్పించలేదు. క్రీస్తు పరిశుద్ధమైనటువంటి ప్రేమను మాత్రమే నేర్పించాడు. అరే, నీ ఎడలు తప్పు చేశారా? దేవుని దగ్గర ఒప్పు చెప్పు. నేను చూసి ఏదైనా సణుగుతుంటున్నారా? దేవుని దగ్గర ఒప్పు చెప్పు. నేను చూసి ఏదైనా దుర్భాషలు ఆటలాడుతున్నారా? దేవుని దగ్గర ఒప్పు చెప్పు. ఒకటే చెప్పు, దేవా, వారు నన్ను చూసి ఈరోజు ఈ రీతిగా మాట్లాడుతుంటున్నారు, ఈరోజు చూసి ఈ విధంగా ప్రవర్తించారు, ఆ విధంగా మాట్లాడుటకు నడుచుకున్నటకు నా వంతు నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే దయతో నన్ను క్షమించమని, అదేవిధంగా వారిని కూడా క్షమించండి, సమాధానపరచండి ప్రభు అని చెప్పేసి నువ్వు అడిగితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడా? దేవుడు కోరుకునేది ఒకటే, క్షమాపణ అనేటువంటి ఆ మనస్సు నువ్వు నేను కలిగి ఉండాలి. ఎవరి మీద ఎవరికి ద్వేషము అవసరం లేదు. మన ఇతరులకు ప్రేమనే కనపరిచుండొచ్చు, అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఈ లోక జ్ఞానంతో అది కాస్త ద్వేషంగా కనబడొచ్చు కదా. దేవాతి దేవుని కూడా అలాంటి వారు, ఇలాంటి వారు, ఆయన అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు అని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఈ రోజు దేవుడు పరిశుద్ధుడని అంగీకరించలేదండి? ఎంతమంది ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు? 5 మంది నిలిచిపోతే 10 మంది లేస్తుంటున్నారు విశ్వాసులుగా. హల్లెలూయా. నిజమైనటువంటి ప్రేమను ప్రకటించడంలో మాత్రమే ముందడుగు వేయాలి. మనం క్రీస్తు ప్రేమను చూపించడంలో మాత్రమే మనం ముందడుగు వేయాలి. ఆ ప్రేమను ప్రకటించే విధానంలో, ఆ సేవా పరిచర్య కార్యక్రమాలలో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, ఎన్నో నిందలు ఎదురవుతాయి, ఎంతో దుర్భాషలు వినాల్సి వస్తుంటుంది, కొన్ని సందర్భాల్లో దెబ్బలు కూడా తినాల్సి వస్తుంటుంది. అయితే కూడా వాటన్నిటినీ కూడా మనము ఎవరైతే దాన్ని రేకెత్తిస్తారో వారిని క్షమించేటువంటి స్వభావం కలిగి మనం ముందడుగు వేయాలనేదే ఈ క్షమాగుణము అనేటువంటి దీని ద్వారా క్షమాపణ అనేది దేవుడు మనకు మొదటి మాటగా ఆయన ఏం చేస్తుంటున్నాడు? నేర్పిస్తుంటున్నాడు. ఆ యొక్క సిలువలో వేసే క్రమంలో కూడా ఏమయ్యారండి? శత్రువులు సహితము మిత్రులుగా మారినారు. అక్కడ కూడా ఆయన ప్రేమే. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ కూడా మూల కారణము దేవుని యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ, ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రేమ ఒకటే కారణము. కాబట్టి ఆయన నేర్పించినటువంటి ఈ మొదటి మాట క్షమాపణ. ఆ క్షమాపణ అయినటువంటి గుణము నీవు నేను కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనము ప్రతిరోజు ప్రార్థనలో గడిపేవారిగా ఉండాలి. ఆ ప్రార్థనలో దేవుని దగ్గర మనము క్షమాపణ అడిగేటువంటి వారిగా ఉండాలి. ప్రభువా, నీకు వ్యతిరేకంగా మేమేదైనా తప్పు చేస్తుంటే క్షమించండి, మాకు వ్యతిరేకంగా ఎవరైనా విరోధులుగా ఉంటే వారిని కూడా మీరు క్షమించండి, వీలైతే సమాధానపరచండి అని చెప్పేసి మనం ముమ్మారు దేవుని దగ్గర అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ రోజు తన తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థన విన్నటకు కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి ఒక గుణ అతిశయాన్ని మనం కలిగి జీవిద్దాం. ఇదే యొక్క క్షమాపణ అనేటువంటి మాట మనకి ఇచ్చేటువంటి సందేశము. దేవుడు వినికిడిలో యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.